కర్నూలు శివారులోని చిన్న టేకూరు సమీపంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా రష్మిక ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. కాలిపోయే ముందు ప్రయాణికులు అనుభవించిన బాధను తలుచుకుంటేనే భయంకరంగా ఉందన్నారు. కర్నూలు ప్రమాద వార్త విని తన హృదయం ముక్కలైందని చెప్పారు. ఎంతో బాధపడ్డానని, మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు అనుభవించిన బాధ వర్ణాతీతమని తెలిపారు. కాలిపోయే ముందు వాళ్ల బాధ ఊహిస్తేనే భయంకరంగా ఉందని వాపోయింది. ఇందులో చిన్న పిల్లలు సహా ఒక కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని రష్మిక పేర్కొన్నారు.